ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క బావగారికి పెళ్లి చూపులంట, అందుకే ఈ కార్లు క్లీన్ గా లేకపోతే క్లీన్ చేస్తున్నాను. కార్లు క్లీన్ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా. ఏ మీ చెల్లెలు కార్లు కడిగితే ఏమైనా కందిపోతుందా? కందిపోతుందని కాదండి, దానికి ఇలాంటి పనులు అలవాటు లేదు. చేస్తేనే కదమ్మా ఏ పనులైనా అలవాటయ్యేది. అయినా దానికి ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి? డ్రైవర్లు ఉన్నారు కదా. ఈ రోజు ఎవరూ రాలేదు. అయినా నేనేమి మీ చెల్లికి ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెప్పలేదమ్మా. తనంతట తానే కార్లు కడుగుతాను అంది, కడుగుతోంది. కావాలంటే అడుగు. ఏమా చెప్పు. అవునక్క, నేనే కడుగుతానని చెప్పాను. సరే ఉండు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వెందుకులే అక్క, నేను చేసిస్తాను కదా. పర్వాలేదు, ఏం కాదు. తొందరగా కానివ్వండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయింది అత్తయ్య. సరే సరే త్రిపుర, నువ్వు వెళ్ళి బాలను రెడీ చేసి తీసుకురా. అలాగేనండి. వెళ్ళు. అత్తయ్య ఒక్క నిమిషం, నేను వెళ్ళి చీర మార్చుకున్నా. అలాగే వెళ్ళు. నువ్వు మార్చుకుని రావే. నిన్నెవరు రమ్మని పిలిచారు? నువ్వు అక్కడికి రాలేవు. రేయ్ రా రా రా, రండి. త్వరగా రండ్రా, కానివ్వండి కానివ్వండి. అయిపోయిందా? అయిపోయింది. అమ్మయ్యా అమ్మయ్యా. అన్నా చెప్పన్నా. రేయ్, గుడి దగ్గర రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నావు ఇక్కడ. కాసేపట్లో బయలుదేరుతున్నాము. అక్కడికి రాగానే బాలాగాడి కారు తగలెట్టేయండి. అలాగేనా. రేయ్ అంతా రెడీయేగా? ఎరా, ప్లాన్ క్లియర్గా ఉండాలి, అర్థమైంది కదా? వెళ్దాం పదండి. కన్నయ్య, కన్నయ్య త్వరగా రా. హాయ్ గాయత్రి. హాయ్ బావగారు. గాయత్రి, గుళ్ళో నాకు పెళ్లి చూపులు, నువ్వు కూడా రా గాయత్రి. ఎక్కడికి వచ్చేది? పిలవని పేరంటానికి సింగారించుకుని వస్తే మాత్రం పిలుస్తావా ఏంటి? శుభం కలగాలి అనుకున్న వాళ్ళు రావాలి గాని అశుభం జరగాలి అనుకునే వాళ్ళని ఎందుకు పిలుస్తాం?
అంటే మీరు గాయత్రి ఆనంతుల్ని నా పెళ్లి చూపులకు పిలవలేదా? వాళ్ళ గురించి మనకెందుకు కన్నయ్య? మనకి టైం అవుతుంది, వెళ్ళాలి. రా. ఆనంద్ గాయత్రి రాకపోతే నేను పెళ్లి చూపులకి రాను. నేను పెళ్లి చూపులకి రాను రాను రాను. కన్నయ్య అలా అనకూడదు. వెళ్దాం పద. డాడీ, ఆనంద్ గాయత్రి వస్తేనే నేను గుడికి వస్తాను, లేకపోతే మీరే వెళ్ళండి. కన్నయ్య, బాలగారు ఆగండి. రా కన్నయ్య, మనం వెళ్ళాలి. నేను రాను. బాలగారు రండి, టైం అవుతుంది. సుందరి, ఆనంద్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఈరోజు అనంత్ గాయత్రి వాళ్ళిద్దరూ లేకుండా నేను అస్సలు రాను రాను రాను. వీడేంటి మంచి ప్లాన్ ఇస్తే రాను అంటున్నాడు. బాలగారు ప్లీజ్ రండి. సుందరి, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నన్ను మళ్ళీ అడగొద్దు. బావగారు, నేను ఆయనకి ఫోన్ చేసి ఇద్దరం కలిసి వస్తాం. నిజంగా వస్తావా? వస్తాం. ప్రామిస్? నన్ను నమ్మండి. నేను గుడి దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు అనంత్ రావాలి, ఓకేనా? సరే బావగారు. అయితే ఓకే. పద సుందరి, వెళ్దాం రా. అమ్మా, పదండి పదండి వెళ్ళిపోదాం. పద. అనంత్ గాయత్రి వస్తున్నారంట. పద. పద నాన్న.